నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ పూట స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా 10 నిమిషాలలో బజ్జీలు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. రాని వాళ్ళు కూడా ఒకసారి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా బజ్జీ మిర్చి తీసుకోవాలండి. ఇలా మంచిగా కాడ ఉన్న మిర్చీలు తీసుకోవాలి, అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి లావు కాకుండా మరి సన్నగా కాకుండా మీడియంగా ఉన్నాయి, మంచి కాడు ఉన్నాయి తీసుకొని ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకోవాలండి. బాగా మిర్చి కాబట్టి ఎక్కడెక్కడో నుంచి వస్తాయి, బాగా రుద్ది నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఇలా ఒక క్లాత్ మీద, పొడి క్లాత్ మీద వేసుకోవాలండి, ఆ తడి పోయేలాగా. తడి అనేది లేకుండా ఉంటే మనకి బాగుంటుంది. ఆయిల్లో వేసినప్పుడు వాటర్ లేకుండా ఉంటే చిటపట అనకుండా ఉంటుంది ఆయిల్. తడి అంతా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జస్ట్కి కాడలు కొంచెం తీసేసుకోవాలండి. ఇట్లా చివర్లో కొంచెం తీసుకోవాలి. కాడలు మరీ పెద్దగా ఉంటే కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. చిన్న కాడలు అయితే కట్ చేయక్కర్లేదు, కాడలు పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలి. కింద మాత్రం అన్నిటికి తీసుకోవాలండి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనకు ఇలా హైట్ ఉన్నకెళ్ళి మాత్రమే ఇట్లా చీల్చుకోవాలండి. అప్పుడే మనకు బజ్జీలు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది ఒక చిన్న చిట్కా అండి. కింది సైడ్ కాకుండా మనకి ఇలా హైట్గా ఉన్నకెళ్ళి చీల్చుకుంటేనే బజ్జీలు బాగా కాలుతాయి. మనకు హోల్ అనేది బాగుంటుంది. ఈవెన్ లోపల వరకు కూడా బాగా కాలుతాయి. అన్నీ ఇలాగా చీల్చేసి విత్తనాలు తీసుకోవాలి. కారంగా ఉంటే విత్తనాలు తీసుకోవచ్చు, కారం లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చండి. ఎక్కువ కారం ఉంటేనే విత్తనాలు తీసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచేసుకోండి. కారం లేకుండా విత్తనాలు తీసేస్తే మరీ సప్పగా ఉంటాయి. అవన్నీ ఇలాగే తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, మనకు హైట్ ఉన్న కెళ్ళి అయితేనే వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మిర్చి ఎక్కువ కారంగా ఉంటే అప్పుడు కొంచెం ఇలాగా లోపల కట్ చేసిన సైడు సాల్ట్ రాసుకోండి, మనకు కారం అనేది తగ్గుతుంది. ఇలా హైట్కి వెళ్ళి కట్ చేసుకుంటే లోపలకు కూడా వెళ్ళి ఆయిల్ బాగా కాలుతుంది, అప్పుడు కారం అనేది తగ్గుతుంది. కారం లేకపోతే సాల్ట్ అవసరం లేదండి. చూడండి, ఒక ఎడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇలాగ మనకు బజ్జీ వేయడానికి మునిగేలాగా తీసుకోవాలి. తీసుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. మరి ఎక్కువ వేయొద్దండి, సాల్ట్ శనగపిండిలో ఎక్కువ అవుతుంది, చూసి వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూను వాము వేసుకోండి. శనగపిండి వాడేటప్పుడు ఎందులోనైనా వాము వేసుకుంటే మనకు డైజెషన్ బాగా అయింది, పిల్లలకు కూడా కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుందండి వాము వేసుకోవడం వల్ల. వాము వేసుకొని ఈ 3 బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి వేయొద్దు మనం వాటర్. ఒకసారి వేయడం వల్ల కొంచెం జారైతే బజ్జీలు సరిగా రావు. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే మనకు బజ్జీలు అనేది బాగా వస్తాయి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మిర్చీలు అంత బాగా వస్తాయి. మనకు పిండి కలపడం వల్లనే ఉంటుందండి బజ్జీలు వేయడము. అందుకే వాటర్ చూసుకొని వేసుకోవాలి. మనం ఒక్కసారిగా వేసామనుకో పిండి చాలా జారైపోయింది. చూడండి, ఇలా కలుపుకోవాలండి. ఇలా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగైతే సరిపోయింది మనకి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. పెద్ద మంట మీద బాగా వేడెక్కనివ్వాలి. చూడండి, వేడెక్కిందా లేదని మనం ఒక డ్రాప్ ఇలా వేసినప్పుడు అవి పైకి తేలాలి. అప్పుడే మనకు నూనె బాగా కాగిన తర్వాత మంట కొంచెం సిమ్లో పెట్టుకొని మిర్చి వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న సైడు కిందకు ఉండాలండి. ఆ గ్యాప్ కట్ చేసుకున్నది కిందకి ఉంటేనే మనకి ఆ గ్యాప్ వచ్చేసి ఆ హోల్లోకి కూడా ఆయిల్ వెళ్ళి బాగా బజ్జీలు అనేవి బాగా పర్ఫెక్ట్గా కాలుతాయి. ఈవెన్ లోపల వరకు కూడా బాగా కాలుతాయి. అప్పుడే మనకు మిర్చి అనేది కారం ఉండదు, బాగా క్రిస్పీగా ఉంటుంది. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటాయండి. ఇలా వేసుకున్న తర్వాత మంట కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఆ గ్యాప్ అనేది ఉంటే మనకి చాలా బాగుంటుంది. మనకు కాలడం కూడా బాగా కాలుతుంది. ఆ గ్యాప్లో ఆ గ్యాప్ అంతా క్లోజ్ చేసేసామనుకో మనకి లోపల మిర్చి అనేది కాలదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది.
అందుకే మనకు హైట్ ఉన్న సైడ్ కట్ చేస్తే వేసేటప్పుడు మనం పిండి ఇట్లా గిన్నె కనేసి వేసుకుంటే ఆ గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లో నుంచి కూడా మనకు బాగా కాలుతుంది, బాగుంటాయి. మిర్చి కారం ఉన్నా కానీ ఇలా కాలితే మనకు కారం అనేది అస్సలు ఉండవు. మిర్చితో సహా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. కొందరు పిల్లలు మిర్చి తినకుండా ఓన్లీ పై తిని పడేస్తారు కదా, కారం ఉంటుందని. ఇలా కాల్చుకుంటే అలా ఉండదండి, చాలా బాగుంటుంది. మిర్చితో సహా వేస్ట్ చేయకుండా చాలా బాగా తినొచ్చు. పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. ఇంట్లో కూడా మనం చాలా బాగా వస్తాయి. ఒకసారి పిండి ఇలా కలుపుకుంటే రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. మిగతాయి కూడా అలాగే అన్నీ వేసేసుకోవాలండి. మంట కొంచెం బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేసుకొని మళ్ళీ కొంచెం మంట హైలో పెట్టుకొని మీడియం మంట పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు పిండి లోపల కానీ మిర్చి కానీ లోపల పిండి అనేది ఉండకుండా బాగా కాలుతుంది. చూడండి చక్కగా వచ్చేస్తాయండి మనకి. ఇలా ఇంట్లోనే ఈజీగా సాయంత్రం పూట స్నాక్స్ బజ్జీలు వేసుకొని ఇంటిల్ల పాది తినొచ్చండి చక్కగాను. ఇవి మామూలు బజ్జీలు, మసాలా బజ్జీలు అయితే వేరే ఉంటాయండి. ఇవి మామూలుగా ఇందులో ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. అంతేనండి, మొత్తం ఇలా కలర్ వచ్చేంత వరకు అన్నీ చేసుకొని కాల్చుకోవడమే. మనకు ఆ మిర్చికి అనేది అక్కడ గ్యాప్ ఉంటేనే మిర్చి బాగా కాలుతుందండి. అంతేనండి, ఇలా అన్నీ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం, గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఇంకొంచెం అలా కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కారంగా కూడా ఉండవు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా మిరగాయలు అనేది పడేయకుండా చాలా బాగా తింటారు. ఇదిగో ఈ గ్యాప్లో మనం ఆనియన్స్ నింపుకొని దాని మీద చాట్ మసాలా చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇక మసాలా బజ్జీలు అయితే అందులో మసాలా పెట్టి మొత్తం కవర్ చేసేయచ్చు. ఇవి మామూలు బజ్జీలు కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా ఎంతోమందికి వెళ్తుందండి. నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. బజ్జీలు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.